ఆమె కోరిక తీర్చేందుకే బిగ్ బాస్ హౌస్ కి వచ్చానంటున్న శేఖర్ భాష. అప్పుడు పల్లవి ప్రశాంత్, ఇప్పుడు విష్ణుప్రియ. దెబ్బకు గేమ్ మారిపోయిందిగా. బిగ్ బాస్ సీజన్ 8 వాడి వేడి గొడవలతో సెకండ్ వీక్ నామినేషన్స్ ముగిశాయి. వాటిలో విష్ణుప్రియ, ఆదిత్య ఓం, నాగమణికంఠ, పృథ్వీరాజ్, శేఖర్ భాష, నైనిక, కిరాక్, సీత, నిఖిల్ ఉన్నారు. వీళ్లలో ఎవరి ఇంటిని వీడినా సంచలనమే అవుతుంది. ఎందుకంటే వారికి ఉన్న క్రేజ్ అలాంటిది. నామినేషన్స్ లో విష్ణుప్రియ వరుసగా రెండో వారం కూడా నామినేట్ అయ్యింది. ఆమె ఎలిమినేట్ అయ్యే అవకాశం లేదు. విష్ణుప్రియకు ఆడియన్స్ పాజిటివిటీ బాగా పెరిగింది. సోనియా ఆకుల చేసిన నెగిటివ్ కామెంట్స్ విష్ణుప్రియకు ప్లస్ అయ్యాయి. సోనియా, విష్ణుప్రియ ఒకరినొకరు నామినేట్ చేసుకున్నారు. విష్ణుప్రియపై సోనియా వ్యక్తిగత ఆరోపణలు చేయడం వివాదాస్పదమైంది. సోనియాను నెటిజన్స్ విపరీతంగా తిట్టిపోస్తున్నారు. ఆమె వరస్ట్ కంటెస్టెంట్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. గతంలో అత్యంత నెగిటివిటీ మూటగట్టుకున్న శ్రీ సత్య, శోభా శెట్టి వంటి లేడీ కంటెస్టెంట్స్ తో సోనియా ఆకులను పోలుస్తున్నారు. విష్ణుప్రియను ఉద్దేశిస్తూ అడల్ట్ జోక్స్ వేస్తావు, సరిగ్గా బట్టలు ధరించడం రాదు, నీ మైండ్ లో అడల్ట్ కంటెంట్ రన్ అవుతూ ఉంటుందని సోనియా ఆకుల అన్నారు. విష్ణుప్రియ ఫ్యామిలీని కూడా సోనియా వివాదంలోకి లాగింది. విష్ణుప్రియకు పేరెంట్స్ లేరన్న అర్థంలో నువ్వు బిగ్ బాస్ హౌస్ లో ఏం చేసినా నీ ఫ్యామిలీ చూడరు, కానీ నాకు ఫ్యామిలీ ఉంది, వారు నా పనులు గమనిస్తారని అన్నారు. విష్ణుప్రియపై సోనియా చేసిన వ్యక్తిగత ఆరోపణలపై సోషల్ మీడియా వేదికగా ఆడియన్స్ మధ్య చర్చ నడిచింది. ఈ పరిణామం సోనియాకు మైనస్, విష్ణుప్రియకు ప్లస్ అయింది. సీజన్ 7 లో కూడా ఇదే జరిగింది. సామాన్యుడైన పల్లవి ప్రశాంత్ ను టార్గెట్ చేసి అమర్దీప్, రతికా రోజ్ నెగిటివ్ కామెంట్స్ చేశారు. నామినేషన్స్ లో అమర్దీప్, రతికా రోజ్ ఘాటైన పదాలతో పల్లవి ప్రశాంత్ ను విమర్శించారు. అది పల్లవి ప్రశాంత్ కు మరింత సింపతి తెచ్చిపెట్టింది. రతికా రోజ్ 4వ వారమే ఎలిమినేట్ అయింది. అమర్దీప్ కి పాపులారిటీ ఉన్న నేపథ్యంలో అతడు ఫినాలీకి వెళ్లాడు. రతికా రోజ్ కి బిగ్ బాస్ సెకండ్ ఛాన్స్ ఇచ్చారు. పల్లవి ప్రశాంత్ సింపతి గేమ్ ఆడుతున్నాడని నిరూపించే ప్రయత్నంలో అమర్దీప్, రతికా రోజ్ పరోక్షంగా పల్లవి ప్రశాంత్ కు మేల్ చేశారు. విష్ణుప్రియ విషయంలో కూడా అదే జరిగింది. మొదటి వారం గేమ్ పరంగా పెద్దగా ప్రభావం చూపని విష్ణుప్రియ గురించి చర్చించుకునేలా సోనియా ఆకుల కామెంట్స్ చేశారు. విష్ణుప్రియ పట్ల ఆడియన్స్ లో పాజిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. నామినేషన్స్ లో ఉన్నప్పటికీ విష్ణుప్రియ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు తక్కువని బిగ్ బాస్ అభిమానులు అంటున్నారు. సోనియా చేసిన కామెంట్స్ తో విష్ణుప్రియకు పెద్ద మొత్తంలో ఓట్లు పోలయ్యే అవకాశం ఉందని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టిన 14 మంది కంటెస్టెంట్స్ లో విష్ణుప్రియ టాప్ సెలబ్రిటీ. ఆమె ఫేమ్ తో పోల్చుకుంటే మిగతా వాళ్లకు తక్కువ ఉంది. సీజన్ 8 కి గాను విష్ణుప్రియ అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట. ఆమెకు వారానికి 4 లక్షలు చెల్లిస్తున్నారని టాక్ నడుస్తోంది. బిగ్ బాస్ 8 లో ఉన్న కంటెస్టెంట్స్ లో కాస్తో కూస్తో ఎంటర్టైన్ చేస్తున్నది ఎవర్రా అంటే వినిపించే పేరు శేఖర్ భాష. సందర్భం ఏదైనా, సిచ్యుయేషన్ ఎలా ఉన్నా తన పంచ్ డైలాగ్స్ తో, కుళ్ళు జోకులతో కంటెస్టెంట్స్ తో పాటు ఆడియన్స్ మూడ్ కూడా మార్చేస్తున్నారు శేఖర్ భాష. ఇప్పటి వరకు హౌస్ లో శేఖర్ భాష ఒక్కసారి కూడా ఎమోషనల్ అవ్వడం, సీరియస్ కావడం మనం చూడలేదు. కానీ మాటి మాటికి నామినేషన్స్ సహా పలు సందర్భాల్లో శేఖర్ మీద ఇక్కడ లేరు, ఎక్కడో ఉన్నారంటూ ఆదిత్య అనడం, దానికి సమాధానం ఇవ్వకుండా భాష సైలెంట్ గా ఉండడం తెలిసిందే. అయితే దానికి కారణం ఏమిటో ఇప్పుడు తాజాగా బయటపడింది. శేఖర్ భాష భార్య ప్రస్తుతం గర్భిణి, అది కూడా నెలలు నిండిన ప్రెగ్నెంట్. ఇలాంటి సమయంలో ఆమెను వదిలేసి శేఖర్ హౌస్ లోకి ఎందుకు వచ్చాడంటే, ఈ టైంలో తన భార్యను వదిలి బిగ్ బాస్ కి వెళ్లడం ఇష్టం లేదని, తన భార్య కోరిక మేరకే బిగ్ బాస్ లోకి వచ్చానని చెప్పాడు. ప్రెగ్నెంట్ లేడీ కోరిక తీర్చాలంటారు కదా, అందుకే హౌస్ లోకి వెళ్తున్నా, కానీ నేను నా భార్యకు చాలా క్లియర్ గా చెప్పా, ఈ సంవత్సరం కాకపోతే వచ్చే ఏడాది వెళ్ళవచ్చు, లేకపోతే మళ్ళెప్పుడైనా చూద్దామన్నా కానీ నువ్వు వెళ్లాల్సిందేనని తను పట్టుబట్టింది. ఇందులో నా కోరిక కన్నా తన కోరికే బలంగా ఉంది. కానీ హౌస్ లోకి వెళ్లిన తర్వాత తనకి ఎలా ఉంటుంది ఏంటి అనే బెంగ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది అంటూ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే ముందు శేఖర్ భాష చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హౌస్ లో ఇప్పటి వరకు ఒక్క సందర్భంలో కూడా తన వైఫ్ గర్భిణి అన్న విషయం హౌస్ లో చెప్పలేదు భాష. ఏ సందర్భంలోనూ ఆ విషయాన్ని చెప్పి సింపతి తెచ్చుకోవాలనే ప్రయత్నం కూడా చేయలేదు. అలా అని బెంగగా ఓ మూల కూర్చుని ఏడవనూ లేదు. డల్ గా ఉన్న ప్రతి కంటెస్టెంట్ ను నవ్వించే ప్రయత్నమే చేస్తున్నాడు. కానీ సింపతికి ఇంత స్కోప్ ఉన్నా కనీసం దాన్ని వాడకుండా గేమ్ లాగే ఆడాలనుకున్న శేఖర్ భాష క్యారెక్టర్ మాత్రం నిజంగా గ్రేట్ అని అతని అభిమానులు అంటున్నారు.